ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అని గులాబీ జెండా ఎగురవేసి 25 సంవత్సరాలు పూర్తయినదని, పదవులను త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈ నెల 27వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, సుమారుగా మానకొండూరు నియోజకవర్గం నుండి సుమారు 12,000 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మొదటగా ఉదయం 10 గంటలకు ఆయా గ్రామాల్లో గులాబీ జెండా ఎగురవేసి సభకు బయలుదేరాలని కోరారు. ఒకరోజు ముందే ట్రాక్టర్ల ద్వారా కాలినడకను కూడా సభకు కార్యకర్తలు వస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ రజతోత్సవ సభను అడ్డుకోవాలని చూస్తుందని, ఖచ్చితంగా సభను నిర్వహిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, చట్ట ప్రకారం సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని వివిధ మండలాల మాజీ జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక సమ్మక్క సారక్క జాతర లాగా, ఒక గోల్కొండ స్వామి జాతర లాగా, అలాగే ఒక ఏడుపాయల జాతర లాగా, అత్యంత అద్భుతంలాగా ఒక పండగలాగా నిర్వహించుకోవడానికి కోసం. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక వర్గానికో కేవలం కొంతమంది ప్రతినిధులకు సంబంధించినటువంటి పార్టీ కాదు. ఇది 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి పార్టీ జెండా బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా. కాబట్టి దాన్ని అద్భుతంగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రజతోత్సవ మహాసభకు మొత్తం అన్ని గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో పాటుగా మానకొండూరు నియోజకవర్గం నుంచి సుమారుగా ఒక 10 నుంచి 20,000 మంది, అంటే మినిమం ఒక 12-15,000 మందిని తగ్గకుండా మాకు నిర్దేశించినటువంటి చాలామంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాహన సౌకర్యాలు కానీ, ఇతరత్ర సౌకర్యాలు కానీ తగినంత ఎంత మేరకు ఉంటే అంత మేరకు వేలాది మంది తరలిపోవడానికి కోసం ఈరోజు మేము ప్రత్యేకమైనటువంటి మీటింగ్ నిర్వహించుకోవడం జరిగినది. దానికి గాను మండలాల వారీగా, గ్రామాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించుకొని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కదిలే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అదే రోజున 27 ఏప్రిల్ ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రతి గ్రామంలో కూడా మా గులాబీ జెండా ఎగురవేసి మేము అమరుల త్యాగాలను స్మరిస్తూ మా జెండాకు వందనం చేసి ఏ గ్రామానికి ఆ గ్రామం కదిలే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి సకాలంలోనే